హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో జొన్న పిండితో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇంకా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని జొన్న పిండితో ప్రిపేర్ చేస్తాము. ఇంకా దీని ప్రిపరేషన్కి చుక్క నూనె కూడా యూజ్ చేయమండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ఇలా హెల్తీగా ఇంకా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల జొన్న పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల జొన్న పిండితో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 కప్పుల జొన్న పిండి నలుగురికి బ్రేక్ఫాస్ట్గా కరెక్ట్గా సరిపోతుందండి. ఈ పిండిలోకి 1 టీ స్పూన్ లేదంటే రుచికి సరిపడా సాల్టు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. నచ్చేవారు పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోవచ్చండి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఈ పిండిలోకి ఉడికించిన ఆలుగడ్డని మిక్సీ పట్టి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఆలుగడ్డని ఉడికించి తొక్క తీసి ఇలా ముక్కల్లా కట్ చేసి తీసుకున్నానండి. ఉడికించిన ఆలుగడ్డ ముక్కల్ని మిక్సీ పట్టి ఇలా మెత్తని పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆలుగడ్డ పేస్టుని ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండిలో వేసి కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని నీళ్లు వేయకుండా ముందుగా పిండిని కలుపుకోవాలి. తర్వాత కలిపేటప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లను చిలకరిస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి లూజ్గా అవ్వకుండా ముందుగా ఆలుగడ్డ పేస్ట్తోనే కలిపి అవసరం అనుకుంటేనే కొద్దిగా నీళ్లను వేసుకొని పిండి గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇది జొన్న పిండి కాబట్టి పిండిని బాగా పిసుకుతూ కలుపుకోవాలండి. కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం రొట్టె చేసేటప్పుడు పిండిని ఎలాగైతే బాగా కలుపుతామో అలా కలుపుకొని తీసుకొని ఇలా ఉల్లేలా చేసుకోవాలి. పిండిని బాగా పిసికితే దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ప్రిపేర్ చేసిన ఉల్లని 2 వైపులా నువ్వుల్లో అద్ది తీసుకోవాలి. ఇలా నువ్వుల్ని అద్దడం వల్ల టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. దీన్ని కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతో చపాతీలా ఒత్తుకోవాలి. దీన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు చపాతీలా ఎక్కువ బలంగా కాకుండా లైట్గా ప్రెస్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఇలా పెద్దగా చపాతీలా ప్రిపేర్ చేశాక ఒక బాక్స్ క్యాప్ను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే చిన్న చిన్న రౌండ్స్గా చేసి తీసుకుంటే చూడ్డానికి ఇంకా తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్నింటినీ ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారండి. ఇంకా బాక్సుల్లో పెట్టివ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేశాక ఎక్స్ట్రా పిండిని తీసి మిగతా పిండితో కలుపుకోవాలండి. పిండిని కలిపేటప్పుడు చేతిని కొంచెం తడి చేసుకొని బాగా కలిపి ఉల్లెని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ప్రతిసారి చపాతీని ప్రిపేర్ చేసే ముందు పిండిని కొద్దిగా చేతిని తడి చేసుకొని బాగా కలిపి తీసుకోవాలండి. అలా పిండిని బాగా కలపడం వల్ల చపాతీలా ప్రిపేర్ చేస్తున్నప్పుడు విరిగిపోకుండా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడెక్కాక వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పెనం పెద్దగా ఉంటే ఒకేసారి 3 లేదా 4 పడతాయండి. ఒకవేళ పెనం చిన్నగా ఉంటే ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వీటిని వేసే ముందు పెనం బాగా వేడెక్కి ఉండాలండి. అలాగే వీటిని వేయగానే చేత్తో ఇలా నీటిని చల్లుకోవాలి. లేదంటే క్లాత్ని నీళ్ళల్లో ముంచి ఆ క్లాత్తో వీటిపైన అద్దుతూ తడి చేసుకోవాలి. జొన్న పిండితో రొట్టెల్ని ప్రిపేర్ చేసినప్పుడు ఎలాగైతే నీళ్ళని చల్లుతామో వీటిని కూడా అదే విధంగా నీళ్ళను చల్లి కానీ లేదంటే క్లాత్తో తుడిచైనా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి ఒకవైపు కాలాక మరొక వైపు తిప్పాలి.
రెండు వైపులా తిప్పుతూ స్పూన్తో కొంచెం ప్రెస్ చేస్తూ వీటిని కాల్చుకొని తీసుకోవాలి. వీటిని ఇలా రెండు వైపులా తిప్పుతూ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతాయండి. వీటిని కావాలంటే క్రిస్పీగా లేదంటే మెత్తగా ఉండేటట్టయినా కాల్చుకొని తీసుకోవచ్చండి. చపాతీలా ఒత్తేటప్పుడు సన్నగా ఒత్తితే ఇవి త్వరగా వేగి క్రిస్పీగా అవుతాయండి. అలా కాకుండా కొంచెం మందంగా ప్రిపేర్ చేస్తే చక్కగా పొంగి మెత్తగా ఉంటాయి. నేనిక్కడ వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నానండి. వీటిని ఇలా ఫ్రై చేసుకొని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చే ఏ కర్రీతో అయినా తినొచ్చండి. లేదంటే ఊరికే అయినా తినేసేయొచ్చు. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకొని తీసుకుంటే ఏ కర్రీ లేకుండా ఊరికే తిన్నా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. అన్నింటినీ ప్రిపేర్ చేశాక పిల్లలకు సర్వ్ చేసే ముందు కావాలంటే ఒక స్పూన్ నెయ్యిని వేసి వీటన్నింటికి అప్లై చేసి సర్వ్ చేయొచ్చండి. నచ్చని వారు స్కిప్ చేయొచ్చు. నేనిక్కడ వీటిని పచ్చి కొబ్బరి ఇంకా మామిడికాయ పచ్చడితో సర్వ్ చేశానండి. పచ్చడి లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. వీటిని పచ్చి కొబ్బరి ఇంకా మామిడికాయ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. లేదంటే మీకు నచ్చే ఏ కర్రీతో అయినా, చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా పెరుగులో ఆవకాయ కలిపైనా సర్వ్ చేయొచ్చండి. పిండిని కలిపేటప్పుడే దీంట్లో ఉప్పు, కారం ఇంకా అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసాం కాబట్టి ఊరికే తిన్నా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.